హలో అండి, వేసవకాలం అయితే వచ్చేసింది. అలాగే మన ఆవకాయ సీజన్ కూడా వచ్చేసింది కదండి. ఆవకాయ అయితే పట్టారండి. గోదావరి జిల్లాలో వేసవకాలం వచ్చిందంటే చాలండి ఇలా పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది. మామిడికాయలను అయితే బకెట్ లో నానబెట్టేసిందండి. అవి అయితే కడిగేసి శుభ్రంగా తుడిచేసి ఇలా ముక్కలైతే కోసి వాటిలో ఉన్న జీడియాల స్పూన్లతో అయితే తీసేసుకోవాలండి. ముక్కలకు సరిపడగా కారం, ఆవు పిండి, అలాగే మెంతి పిండి అన్ని కూడా మిక్సీ పట్టుకుని అలా అయితే కలిపేస్తుందండి. కొలతలు ఉంటాయి అన్నమాట. పచ్చడికి ఓన్లీ వేరుశనగ నూనె మాత్రమే వాడతారండి. నూనెలో ముక్కలు వేసి అలా కారంలో అయితే కలిపేసి ఇలా జాడీలో అయితే పెట్టేస్తారండి. మూడో రోజున తీసి కలుపుతారనమాట. మళ్ళీ పచ్చడి పట్టినప్పుడు ఏమో గానండి, ఇలా పచ్చడి మూడో రోజు కలిపినప్పుడు మాత్రం బెల్లం చుట్టూ ఈగల్లా మాత్రం మేమందరం అక్కడే ఉంటాము. మూడో రోజుకి అయితే పచ్చడి చాలా బాగా ఊరిందండి. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, నోరూరిపోతుంది కదండి. ఇంకా మా అమ్మగారు అయితే ఆవకాయని అందరికి ముద్దలు పెట్టారనమాట కలిపేసి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఎలా పట్టుకుంటారో మీ స్టైల్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.